జగిత్యాల పట్టణంలో నమోదైన 5 చోరీ కేసులను పోలీసులు ఛేదించారు. షేక్ సలీం అలియాస్ ఉస్మాన్ 55ను విద్యానగర్ బైపాస్ రోడ్డులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో చోరీలకు పాల్పడినట్లు అంగీకరించినట్లు వారు తెలిపారు. అతని వద్ద నుంచి 23 గ్రాముల బంగారం, 50 గ్రాముల వెండిమువ్వల హారం ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు టౌన్ సిఐ పి. కరుణాకర్ తెలిపారు. విజయ్ వీళ్ళ స్పెషల్ పార్టీగా ఈరోజు వెహికల్ చెకింగ్లో విద్యానగర్ బైపాస్ నుంచి చేయుచుండగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుచుండగా అతన్ని పట్టుకొని పంచుల సమక్షంలో విచారించగా అతని పేరు షేక్ సలీం అలియాస్ ఉస్మాన్ అలియాస్ అస్లాం. ఇతను బర్కత్పుర మెట్పల్ పట్టణానికి చెందినవాడు. ఇతడు గత 30 సంవత్సరాల నుంచి కంటిన్యూ దొంగతనాలు చేస్తూ హ్యాబిచువల్ అఫెండర్గా పరిగణింపబడుతున్నాడు. ఇతని పైన సుమారుగా ఇప్పటివరకు 80 కేసుల పైన పెండింగ్లో 80 కేసుల పైన నమోదైనాయి. ఇతను కంటిన్యూ దొంగతనాలు చేస్తూ అంతర్జిల్లా దొంగగా పరిగణింపబడుతున్నాడు. ఈరోజు మా విచారణలో విచారించగా అతని పైన మన జగిత్యాల పట్టణంలో గత 6 నెలల నుండి సుమారుగా 5 చోరీ కేసుల్లో నిందితుడిగా గుర్తించబడ్డాడు. ఈరోజు అతని వద్ద నుంచి 23 గ్రాముల బంగారం, 50 గ్రాముల వెండి, ఒక మువ్వల హారము, ల్యాప్టాప్లు రికవర్ చేయడం జరిగింది. తర్వాత అతన్ని రిమాండ్ నిమిత్తం కోర్టుకు పంపడం జరుగుతుంది. అదేవిధంగా ఇందులో ఈ దొంగతనం కేసుల్లో చాకచక్యంగా పట్టుకున్నందుకు ఎస్ఐ సుప్రియను మరియు ఐడి పార్టీ సిబ్బంది జీవన్ చంద్ను అభినందించడం జరిగింది.